గోదావరి జలాలతో కొండపోచమ్మను అభిషేకించినటువంటి అపర భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం ప్రాజెక్టు. దశాబ్దాల తెలంగాణ జలరాతను మార్చినటువంటి నిస్వార్థ సంకల్పం. కానీ రేవంత్ స్వార్థపూరిత రాజకీయ క్రీడలో ఆ సంకల్పానికి మకిలి అట్టించే దుస్సాహసం జరిగింది. కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కాళేశ్వరమే దండగా, ఇలా నోటికి వచ్చినట్టు కాళేశ్వరంపై కాంగ్రెస్ బురద జల్లింది. కానీ నేడు మల్లన్న సాగర్ సాక్షిగా కాళేశ్వరంపై కాంగ్రెస్ చల్లినటువంటి మకిలిని గోదావరమ్మే కడిగి పారేసింది. ఏ ప్రాజెక్ట్ అయితే నిష్ఫలమని కాంగ్రెస్ ప్రచారం చేసిందో ఇవాళ అదే కాళేశ్వరం ఆధారంగా గోదావరి మూసీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. ₹94,000 కోట్ల కేసీఆర్ సర్కారు నిర్మించినటువంటి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది. ఇప్పుడు ఏకంగా 1,50,000 కోట్ల వ్యయంతో మూసీ పునరుజ్జీవ పథకానికి శ్రీకారం చుట్టింది. అది కూడా కాళేశ్వరం ప్రాజెక్టును ఆధారంగా చేసుకునే ఈ ప్రాజెక్టును చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల జలాలను మూసీకి మళ్లించే పనులకు రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని ఇన్నాళ్ళు రేవంత్ గ్యాంగ్ చేసినటువంటి ప్రచారమంతా అబద్ధమేనని మల్లన్న సాగర్ సాక్షిగా బయటపడింది. తెలంగాణకు ఎప్పటికైనా కాళేశ్వరమే జీవధార అని కేసీఆర్ చెప్పినటువంటి మాటలు మరోసారి నిజమైనాయి. ఇంతగా అంటే కాళేశ్వరంపై పగబట్టిన కాంగ్రెస్కు సైతం ఇవాళే అది కాళేశ్వరం దిక్కైంది. దట్ ఈజ్ కాళేశ్వరం. సాగర్ కాదు, ఇది తెలంగాణ జన హృదయ సాగరం. ఆ రోజు నేను ఒకటే మాట చెప్పిన, గోదావరి నీళ్లు తెచ్చి కొమిరెల్లి మల్లన్న పాదాభిషేకాలను అభిషేకిస్తాం, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పిన. రాకూడదు, దేవుని ఎప్పుడు మొక్కం మనం. కానీ కరువు వచ్చినా తెలంగాణకు కరువు రాకుండా కాపాడే ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్. దేశం మొత్తం కరువున్నా మనకిక కరువు రాదు. రేవంత్ సర్కారు చేపట్టినటువంటి మూసీ ప్రాజెక్టుకు స్టార్టింగ్ పాయింట్ మల్లన్న సాగర్. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇవాళ ఎండింగ్ పాయింట్ గండిపేట దగ్గర శంకుస్థాపన చేశారు. మల్లన్న సాగర్ ముందు మొహం చూపించలేకనే రేవంత్ రెడ్డి ఈ పని చేసినట్టు క్లియర్గా తెలిసిపోతుంది. ఎవరైనా మనిషి జ్ఞానం ఉన్నవాడైతే తల దగ్గర శంకుస్థాపన చేస్తారు, తల దగ్గర చేస్తారు. ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో, ఎక్కడి నుంచి అయితే నీళ్లు తేవాలనుకుంటున్నారో అక్కడ శంకుస్థాపన చేస్తారు. కేవలం తలా తోక లేని వాళ్ళే తోక దగ్గర చేస్తారు. ఎందుకంటే బాధ ఏముంది ఈయనకి? మల్లన్న సాగర్ దగ్గర పోయి శంకుస్థాపన చేస్తే ఏం చెప్పాలా? ఎదురుగా కళ్ళు దొబ్బినాయా, నీకు కనబడతలేవా, అవి కాళేశ్వరం నీళ్లు కాదా అని ప్రజలు అడుగుతారు, రైతులు అడుగుతారు. ఇవి కాళేశ్వరంలో వచ్చిన నీళ్లు కావా అని సోయినవాడు ఎవడైనా అడుగుతాడు, మీడియా అడుగుతుంది, అందరూ అడుగుతారు. సమాధానం చెప్పలేరు. ఎందుకంటే కాళేశ్వరం కొట్టుకపోయింది, కాళేశ్వరం ఇదైంది అదైంది అని దిక్కుమాలిన మాటలు మాట్లాడిందే మీరు. కాబట్టి ఏం చేయాలా? తలా తోక లేని సన్నాసులు చేసే పని ఏదైతే చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం. తల దగ్గర చేయకుండా, మల్లన్న సాగర్ దగ్గర కాకుండా తోక దగ్గర అంటే గండిపేట దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు? మీ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి. మీరు ఇన్ని రోజులు వాగిన వాగుడంతా చెత్తవాగుడు అని ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా చివరికి మళ్ళీ కాళేశ్వరమే మీకు దిక్కయింది. కాబట్టి ఇవాళ మొహం చెల్లక, మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేయడానికి మొహం చెల్లక ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం 1,00,000 కోట్ల అవినీతి, కూలిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికే ఈరోజు గండిపేట దగ్గర ఒక డ్రామా చేస్తూ ఉన్నారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టుందిగా రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై పగబట్టిండు. ఒకవైపు కాళేశ్వరం పనికిరాదంటూ సిబిఐ విచారణకు ఆదేశించాడు. మరోవైపు అదే కాళేశ్వరం నీటితో మూసి ప్రక్షాళన ప్రాజెక్టు చేపట్టాడు. ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజలకి మీరు ప్రజల సొమ్ముతో ప్రతి పత్రికలో
ఇవాళ అడ్వర్టైజ్మెంట్లు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు. ఏమని? మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు, బృహత్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పి మరి ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చినారు. ఈ ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనీస సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. కనీస మాత్రం ఇంగితం ఉందా? కనీస మాత్రం సోయి ఉందా మీకు? సరిగ్గా వారం కిందట, ఇదే సోమవారం నాడు, వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్షగట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు. మరి ఈరోజు ఈ సోమవారం రోజు కేసీఆర్ గారు కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ మూసీ జలాల అనుసంధానం అని పెట్టి ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. రేవంత్ సర్కార్ ఇవాళ శంకుస్థాపన చేసినటువంటి మూసీ ప్రాజెక్టులో తరలించే గోదావరి జలాలు ఎక్కడివి? కాళేశ్వరమే లేకుంటే మల్లన్న సాగర్ ఎక్కడిది? మల్లన్న సాగర్ లేకుంటే మూసీకి గోదావరి జలాలు ఎలా వస్తాయి? మల్లన్న సాగర్ నీళ్ల సాక్షిగా బయటపడినటువంటి నిజాలు రేవంత్ సర్కారు అబద్ధాలను బట్టబయలు చేశాయి. కాళేశ్వరం నీళ్ళ కాదా? ఇవాళ మీరు తీసుకొస్తున్నది ఇక్కడ గండిపేటకి కాళేశ్వరం జలాలా కాదా? స్పష్టంగా చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈరోజు దాకా కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినందుకు, చేసి కూడా ఫెయిల్ అయినందుకు, దాని మీద కమిషన్లు వేసి కూడా అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మళ్ళీ ఇవాళ సిబిఐ ఎంక్వైరీ పేరిట మోసం చేయబోతున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాళేశ్వరం అంటే ఒక మల్లన్న సాగర్, కాళేశ్వరం అంటే ఒక కొండ పోచమ్మ సాగర్, కాళేశ్వరం అంటే ఒక రంగనాయక సాగర్, కాళేశ్వరం అంటే ఒక అనంతగిరి రిజర్వాయర్, కాళేశ్వరం అంటే ఒక గంధమల్ల, కాళేశ్వరం అంటే ఒక బస్వాపూర్ రిజర్వాయర్, కాళేశ్వరం అంటే ఒక రాజరాజేశ్వర సాగర్ మిడ్మానేర్, కాళేశ్వరం అంటే ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం. మొత్తంగా కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, అట్లాగే 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్. కాళేశ్వరం అంటే 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్లకి నీళ్ల ఎత్తిపోతల పథకం, మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. ఇది వాస్తవం. కాళేశ్వరం ద్వారా ఇప్పటిదాకా 1 కాదు 2 కాదు, ఏకంగా 240 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. ఇది అక్షర సత్యం. రేవంత్ రెడ్డి మరోసారి కాళేశ్వరంపై తన మూర్ఖత్వాన్ని బయటపెట్టుకున్నాడు. కళ్ల ముందే సత్యం ప్రజలకు బోధపడుతుంటే ఇంకా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కాళేశ్వరం నీటితో మూసీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి మళ్ళీ కాళేశ్వరం కూలిందని వాగాడు. మల్లన్న సాగర్ ఆధారంగా ఈ ప్రాజెక్టు చేపట్టి శ్రీబాద ఎల్లంపల్లి నుంచి నీళ్లు తెస్తానని అడ్డగోలు అబద్ధాలు మాట్లాడాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. అది కుప్పగూలిపోయింది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు. శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లే మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం. మల్లన్న సాగరు వైఎస్ఆర్ కట్టాడంట. అది కూడా 2008లో 2 రోజుల పోతే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా వైఎస్ఆర్ కట్టాడని చెబుతాడేమో రేవంత్ రెడ్డి. రేవంత్ మూర్ఖత్వానికి పరాకాష్ట ఇది. 1.5 టీఎంసీల రిజర్వాయర్కు 50 టీఎంసీల రిజర్వాయర్కు తేడా తెలియకపోవడం రేవంత్ రెడ్డి అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకంటే దిగజారుడుతనం మరొకటి ఉంటుంది. సంగతి మర్చిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-9లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా? ఆనాడు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆదిలాబాదులో ప్రారంభించిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణహిత చేవెళ్లని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. దానికి పెద్దలు కాక వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం. మల్లన్న సాగర్ నుంచి మెదక్కే మలిపిన గోదావరి జలాలను మళ్ళీ రంగారెడ్డి జిల్లాకు తెచ్చి చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి, కొంత కొడంగల్ ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసినటువంటి కుట్రలు పటాపంచలయ్యాయని చెబుతున్నారు జల వనరుల సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్. ఇవాళ కాంగ్రెస్ చేపట్టినటువంటి మూసీ ప్రాజెక్టుకు కూడా కాళేశ్వరమే ఆధారం అంటున్న వి ప్రకాష్తో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్.
ప్రాజెక్టు అసలు ఖతమైందన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ వాళ్ళు అదే కాళేశ్వరం ప్రాజెక్టుతో జంట జలాశయాలకు నీళ్లు తీసుకోవడానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పూర్తి వివరాలను పంచుకునేందుకు మనతో పాటు నీటి రంగ నిపుణులు మాజీ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాష్ గారు. సార్ చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టు ఖతమైపోయింది, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు లేదని చెప్పారు, వాళ్ళు అదే కాళేశ్వరం ప్రాజెక్టుతో శంకుస్థాపన చేయడానికి సిద్ధమయ్యారు. ఎదురు వచ్చారు సార్. ప్రజలకు అర్థం కావాలి, కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్నాడు, 1,00,000 కోట్లు గంగలో పోసినాం అని చెప్పి మొన్ననే ఉస్మాన్ యూనివర్సిటీలో మాట్లాడాడు. అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేదానికును ఆయన ఆలోచనలకు ఆయన చేతలకు సంబంధం ఉండదు, ప్రజలను తప్పుదో పట్టేయడానికి ఇట్లా మాట్లాడతాడు. ఇవాళ కాళేశ్వరమే కనుక పనికిరానిది అయితే, కూలేశ్వరం అయితే, కాళేశ్వరం 1,00,000 కోట్లు వేస్ట్ అయితే ఇలా మల్లన్న సాగర్ ఎక్కడి నుంచి వచ్చింది? మల్లన్న సాగర్కు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిల్ల నుంచి ఎల్లంపల్లి నుంచి నందిమేడారం పంప్ హౌజు, అక్కడి నుంచి గాయత్రి పంప్ హౌజు, అక్కడి నుంచి వరద కాలువ నుంచి మిడ్ మానేరు నుంచి వచ్చేసి మళ్ళీ అన్నపూర్ణ నుంచి రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్. ఇన్ని దశల ద్వారా వస్తుంది. ఇవన్నీ కూడా కాళేశ్వరంలో భాగం. ఇదే మల్లన్న సాగర్ను కట్టొద్దని చెప్పి రేవంత్ రెడ్డి పోయి ధర్నాలు చేసిండు, ప్రజలను రెచ్చగొట్టిండు. అది 2 సంవత్సరాలు ఆలస్యం కావడానికి కోదండరామును రేవంత్ రెడ్డి కారణం. సరే, వాళ్ళకేదో నష్టపరిహారం ఎక్కువ అడిగితే అది వేరు, అది కట్టొద్దనే అన్నారు. ఇదంతా కేవలం ఏటీఎం అని చెప్పారు. కాళేశ్వరం ఎందుకు పనికిరాదన్నారు, మ్యూజియంలో పెట్టాలన్నారు, ఆ 3 బ్యారేజీలను కూల్చాలన్నాడు. ఒకవేళ నువ్వు మేడిగడ్డ లేకపోతే మల్లన్న సాగర్కు నీళ్ళు ఎట్లా వస్తాయి? వీళ్ళకు వాస్తవాలు అర్థం కావాలంటే ఈయన కూలేశ్వరం అన్న ఈ ప్రాజెక్ట్నే మల్లన్న సాగర్ వద్దన్న వ్యక్తే ఇవాళ మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకుంటుండ అనేది అర్థం కావాలి. ప్రధానంగా ఇవాళ ఏదైతే అదే కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీ కావచ్చు, గోల్స్ కమిషన్ రిపోర్ట్లు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కానీ అదే కాళేశ్వరం ఇవాళ దిక్కైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇవాళ హైదరాబాద్ జంట నగరాలకు నీళ్ళు ఇవ్వడానికి. ఇది ఎందుకు అంటే పదే కావాలని చేసిన ఒక రాజకీయ కుట్ర అనుకోవచ్చా? ఈ పక్కా రాజకీయ కుట్ర, ఎందుకంటే వాస్తవంగా విషయం కక్కుతా ఉన్నాడు కాళేశ్వరం మీద. మరి ఆ కాళేశ్వరమే ఇవాళ నీకు దిక్కైంది కదా. అయితే ఇవాళ గోల్స్ కమిషన్ అయినా, ఎన్డీఎస్ఏ అయినా, విజిలెన్స్ కమిషన్ అయినా ₹1 అవినీతి జరిగిందని చెప్పలేదు. కాళేశ్వరంలో కొద్ది ఎక్సెస్ పేమెంట్ చేసిన కాడ ఎంక్వైరీ చేయమన్నారు. అదేవిధంగా వ్యాప్కోస్ వాళ్ళు చెప్పినట్టు కట్టలేదు కాబట్టి వాళ్ళ డబ్బులు వాపసు తీయాలని చెప్పారు ఏదో. అవన్నీ కూడా నిరాధారమైన బేస్లెస్ ఆరోపణలను పీసీ ఘోష్ గారు చేశారు. అది నిలబడే రిపోర్టు కాదు. ఫస్ట్ దాన్ని హైకోర్టు కొట్టేస్తుంది, ఇంకా 4 రోజులు అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు తీర్పులను గౌరవించలేదు పీసీ ఘోష్ గారు, ఆ చట్టాన్ని గౌరవించలేదు, అందులో ఉన్న సెక్షన్స్ను అమలు చేయలేదు. కాబట్టి ఆయన ఒక దురుద్దేశపూర్వకంగానే ఆ రిపోర్టు ఇచ్చిండనే ఒక అపవాదు ఆయన మీద పడుతున్నది. కాంగ్రెస్ పెద్దలు అన్నట్టు కాళేశ్వరం కూలేశ్వరం కాదు, తెలంగాణ ప్రజల వరప్రదాయిని, తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు ఒక జీవధార అయినటువంటి కాళేశ్వరం పైన అవాకులు చెవాకులు పేర్చిన రేవంత్ రెడ్డిపై మరొకసారి విరుచుకుపడ్డారు వి ప్రకాష్. ఖచ్చితంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అన్న మేధావులు వల్ల తలెక్కడ పెట్టుకుంటారు. అదే కాళేశ్వరం నీళ్ళు ఇవాళ జంట జలాశయాలు నింపి వాళ్ళ శంకుస్థాపన చేస్తున్నందుకు ఈ సందర్భంగా వి ప్రకాష్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.